మరి 7 ఏళ్లుగా నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మరి 7 ఏళ్లుగా మీరే ముఖ్యమంత్రిగా ఉండి, మొదటి టర్మ్ 5 సంవత్సరాలు, తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాలు, మరి 7 ఏళ్ళు మీరే ముఖ్యమంత్రిగా ఉండి 1,00,000 ఎకరాల అమరావతిలో ఇంతవరకు కట్టింది ఎంత? 1,00,000 ఎకరాల అమరావతిలో ఈయన 7 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ అమరావతి అనేది తన పెట్ ప్రాజెక్ట్ అంటూ తాను నినాదమిస్తూ తాను ఇంతవరకు కట్టింది ఎంత? నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయ్యిందా ఇది? నిజంగా అమరావతి అని సెల్ఫ్ ఫైనాన్సా? ఈయన డబ్బా కొట్టినట్టుగా ఏ దేశం పోతే ఆ దేశం బొమ్మలు ఈయన చూపిస్తాడు, ఏ దేశం ఈయన పోయినా ఆ దేశం బొమ్మలు చూపిస్తాడు, చూపించి అదిగో ఇదే అమరావతి అని అంటాడు. మరి ఎంతవరకు వచ్చిందని అడుగుతా ఉన్నా. ఆ దేశాలు ఇక్కడ ఏమైనా కనపడుతున్నాయా? కనీసం భూములు ఇచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా నెరవేర్చాడా ఈ పెద్ద మనిషి? మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లో, వెరీ ఇంపార్టెంట్ ఇది, మొదట తీసుకున్న 50,000 ఎకరాల్లోనే రోడ్లు, కేవలం రోడ్లు, కరెంటు, డ్రైనేజ్ అంటే సీవరేజ్, వాటర్, వీటి కల్పనకి అయ్యే ఖర్చు చంద్రబాబు నాయుడు గారు స్వయాన లెక్కల ప్రకారమే, ఈయనే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలు, ఈయనే వివిధ బ్యాంకులకు ఇచ్చిన లెక్కల ప్రకారమే ఎకరాకు 2 కోట్లు అవుతుంది అని చెప్పాడు. అంటే 50,000 ఎకరాలకు అయ్యే 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే, 1,00,000 కోట్లకే దిక్కు లేదనుకుంటే ఇప్పుడు సడన్గా మరో 50,000 ఎకరాలు దీనికి అదనంగా అయ్యే ఖర్చు, దీనికి సడన్గా అదనంగా మరో 50,000 ఎకరాలు యాడ్ చేస్తున్నాడు ఇంతకు ముందున్న 50,000 ఎకరాలు. దానికయ్యే మళ్ళా అదనంగా మరో 1,00,000 కోట్ల రూపాయలు. ఇలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తూ ఉంది, ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఆ డబ్బులు ఎలా వస్తాయి అంటే 1,00,000 ఎకరాల్లో, ఆ 1,00,000 ఎకరాల్లో కేవలం రోడ్లు వేయడానికి, కేవలం కరెంట్ ఇవ్వడానికి, కేవలం సీవరేజ్ వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, కేవలం నీటి వ్యవస్థ క్రియేట్ చేయడం కోసం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కోసం ఈ 1,00,000 ఎకరాలలో 2,00,000 కోట్లు కావాలి అని వీళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. మరి ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఈ దశాబ్దాలు పట్టే ఈ సమయంలో, ఇన్నిన్ని సంవత్సరాలు పట్టే ఈ సమయంలో ఈ 2,00,000 కోట్లు ఇంకా ఎంతగా పెరిగిపోతూ, 2019కు ముందు ఈయనే స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్, 2019కు ముందు 50,000 ఎకరాలకు సంబంధించి బ్రహ్మాండమైన వరల్డ్ క్లాస్ రాజధాని ఇక్కడ వస్తూ ఉందని ఈయనే మాస్టర్ ప్లాన్ తయారు చేసినాడు, మనందరికీ ఊదరగొట్టి, బాహుబలి సెట్టింగ్లన్నీ చూపించి. బీ కేర్ఫుల్ నేను చెప్తాను, మళ్ళా నేను దొరికితే మాత్రం నేను ఎవరిని వదిలిపెట్టాను నేను చెప్పడం వరకు నా బాధ. పేదవాళ్ళకి ఇచ్చే బియ్యం పేదవాడికే ఉపయోగపడాలి తప్ప రీసైక్లింగ్ చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టని మరొకసారి హెచ్చరిస్తున్నా, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ మీకు వద్దనుకుంటే వేరే ఇస్తాం, అవి తీసుకోండి, మిల్లెట్స్ ఇస్తాం, లేకుంటే ఇంకొక నిత్యావసర వస్తువులు ఇద్దాం, కానీ వేస్ట్ చేయొద్దండి. మనం కూడా అవినీతికి పాల్పడే విధంగా చేయొద్దండి. వాళ్ళల్లో నీతి ఉండాలి, మనలో కూడా నీతి ఉండాలి. మనం ఎంకరేజ్ చేయకపోతే వాళ్ళు చేయలేరు. మనలో కూడా చిన్న లోపాలు ఉన్నాయి,
ఎంత వచ్చినా 1 రూపాయికి మనం కూడా లాలూచిపడి ఇలాంటి పనులన్నీ వస్తున్నాయి. ఇంటి జాగాలు ఇండ్లు కట్టడంలో జిల్లా కంటే ఇక్కడ బెటర్గా ఉన్నారు. జిల్లా 6.66% మైనస్ అయితే ఇక్కడ 2.67% ప్లస్లో ఉన్నారు. ఉన్నారా హౌసింగ్ ఇక్కడ? హౌసింగ్ సూపర్వైజర్ ఓకే. శాప్ అయితే జిల్లాలో ఇక్కడ బాగాలేదు. అన్ని గ్రామాల్లో మీరు ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే గ్రౌండ్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తయారు చేస్తే చాలా వరకు ఉపయోగపడుతుంది. మళ్ళీ ఒకసారి అందరినీ జిల్లా అధికారులు బాగా చేసిన వాళ్ళని గట్టిగా అభినందిస్తున్నా. ప్రజల తరపున మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, వాళ్ళని అభినందించండి. మనిషికి కావాల్సింది గుర్తింపు. ఈరోజు మీరు నాకేమి ఇస్తున్నారు? ఒకసారి ఓటేస్తున్నారు. 5 ఏళ్ళు రాత్రింబగుళ్ళు పనిచేస్తున్నా. ఎందుకు పనిచేస్తున్నాను? మీకు న్యాయం జరగడానికి, మీరు నన్ను మంచి అనడానికి, మీరు నన్ను మెచ్చుకోవడానికి నేను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను అందరి వాడిని. 5 కోట్ల మంది కోసం పనిచేస్తా, అన్ని కుటుంబాల కోసం పనిచేస్తా, మీ జీవన ప్రమాణాలు పెంచుతా, మిమ్మల్ని పైకి తీసుకురావడానికి నిరంతరం పనిచేస్తా. భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తాం.